హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ బాగున్నారా? అలాగే నేను కూడా బాగున్నాను. ఈరోజైతే చిన్నపిల్లలకి 6 to 8 years పిల్లలకైతే బాహుబలి హ్యాండ్స్కి పైపింగ్ ఎలా నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నానో నేను ఈ వీడియోలో మీకైతే చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను పావుడకి సంబంధించిన క్లాత్తో బఫ్ పెడుతున్నాను. బార్డర్తో బార్డర్ అయితే ఇస్తున్నాను అనమాట స్లీవ్కి. ఇప్పుడు చూడండి నేను ఎలా కటింగ్ చేశానో. బాహుబలి హ్యాండ్స్కి బార్డర్ విత్ లంగా కాంబినేషన్తో పైపింగ్ అయితే ఇస్తున్నాను, థ్రెడ్ పైపింగు. ఇంకా అలాగే నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను ఇంతవరకు వీడియోస్ అప్లోడ్ చేసినవైతే కొందరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా నాకు మీలాంటి సపోర్ట్ ఇంకా కావాలి. ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కూడా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే నేను 6 to 8 years పిల్లలకైతే చెప్పాను కదా, నేను హ్యాండ్స్ పొడవు మనకి ఎంత ఉందో ఫస్ట్ మనము బాటమ్ సైడ్ బార్డర్ పెట్టుకొని బఫ్ హ్యాండ్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఒక పేపర్ పైన అయితే కట్ చేసుకోండి. ఎందుకంటే పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందన్నమాట. మనం క్లాత్ పైన అయినా డైరెక్ట్గా పేపర్ పైన కట్ చేసుకొని క్లాత్ కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. క్లాత్ కూడా డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు, కానీ మనం ఇలా ప్యాటర్న్ పైన కట్ చేసుకుంటే కొంచెం నీట్గా అర్థమవుతుంది అనమాట. నేనైతే ప్యాటర్న్ పైనే మీకు చూపిస్తున్నాను. నేనైతే ఫస్ట్ మనకి ఎంత కావాలో పొడవు, హ్యాండ్స్ పొడవు టోటల్గా పెట్టుకున్నాను. బఫ్ బార్డర్ రెండు చేరి నేను పొడవు అయితే తీసుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్లీ స్లీవ్ పొడవు పిల్లలది 7 inches తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఆ పొడవుకి కింద బాటమ్ మనం అటాచ్ చేసాం కదా, పైపింగ్ కానీ లేదా ఫోల్డింగ్ కానీ, దానికి 1/2 inch కన్ఫామ్గా మార్క్ వేసుకోండి. మార్క్ పై నుంచి మన పొడవు అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇంకా మనం మామూలుగా చంక రౌండ్ తీసుకునేదానికి ఒక 3 inches డౌన్ తీసుకుంటాం కదా, అక్కడ వచ్చేసి 2.5 inches అయితే డౌన్ తీసుకున్నాను. పిల్లలకి 2.5 inches చాలు, సరిపోతుంది. ఇంకా అలాగే అక్కడ నుంచి చంక రౌండ్ మనకి ఎంత కావాలో అంత తీసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి బాటమ్ సైడు టాప్ సైడు 2 మార్కులు అయితే కలిపేసాను అనమాట. ఇప్పుడు నేను చంక రౌండ్ వచ్చేసి 5.5 inches అయితే తీసుకున్నాను. ఇంకా అదేవిధంగా మనకు ఎక్స్ట్రా పీస్ ఉంటే మీరు 2 inches లేదా 2.5 inches కూడా ఎక్స్ట్రా పెట్టుకోండి. నేనైతే 2 inches ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని ఇంకా అక్కడ నుంచి కొంచెం డౌన్ చేసి స్లీవ్కి అయితే కలిపేసాను. మనం ఇలా కట్ చేసుకున్నాం అనుకో మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. కొంతమంది క్లాత్ పైన డైరెక్ట్గా కటింగ్ కొంచెం ఇంకా రాని వాళ్ళకైతే నేను చెప్తున్నాను అనమాట. ఇలా కట్ చేసుకోండి, చాలా నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడు మనం కింద బార్డర్ అయితే అటాచ్ చేసుకుంటాం కదా, బఫ్కే కింద బార్డరు. ఇంకా ఇప్పుడు వచ్చేసి చూడండి అది ఎలా కట్ చేసుకుంటున్నానంటే 3 inches అయితే పెట్టుకున్నాను అనమాట. 3 inches పెట్టుకొని ఒక మార్క్ వేసుకొని సెంటర్ కట్ చేసి డివైడ్ చేసేసాను అనమాట. బాటమ్ది తనిగా, పైన బఫ్ పెట్టుకోవడానికి తనిగా 2 ప్యాటర్న్లు డివైడ్ చేసేసాను. ఇప్పుడు మనము కింద ఉన్న బాటమ్ ప్యాటర్న్ వచ్చేసి బార్డర్ తీసుకోవాలి కరెక్ట్గా, పైన ఉన్న ప్యాటర్న్ వచ్చేసి బఫ్ తీసుకోవాలన్నమాట. మనం ఏదైతే వేయాలో కలర్ బఫ్ అదే తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఇది బార్డర్ అయితే తీసుకున్నాను అనమాట. చూడండి 4 మడతలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనకు 2 సైడ్లు స్లీవ్స్ కాబట్టి నేను ఫోల్డింగ్ 4 మడతలతో తీసుకొని మనం కింద బాటమ్ సైడ్ కట్ చేసుకున్నాం కదా ప్యాటర్ను, ఆ ప్యాటర్న్ పెట్టుకొని కరెక్ట్గా పైన ఒక 1/4 inch కింద ఒక 1/4 inch ఉండేట్టుగా పెట్టుకొని అటు ఒక 1/4 inch ఉండేట్టుగా ఇలా కట్ చేసుకోవాలి అనమాట. ఎందుకంటే మనం స్టిచ్ చేసాం కదా, ఆ విధంగా 1/4 inch పెట్టుకొని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ది అయితే మనం రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు బఫ్ పెట్టుకోవడానికి లైనింగ్ అయితే తీసుకున్నాను నేను. బార్డర్కి అయితే నేను లైనింగ్ వేయడం లేదు, ఎందుకంటే బార్డరే మందంగా ఉంటుంది కదా, అందువల్ల అయితే నేను లైనింగ్ వేయలేదు. ఇప్పుడు వచ్చేసి మనము బఫ్ పెట్టుకోవాలి కాబట్టి మీకు క్లాత్ ఉంటే 4 inches లేదా 3 inches కానీ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 3.5 inches అయితే పెట్టుకున్నాను. ఇలా పొడవు 3.5 inches, వెడల్పు 3.5 inches మార్క్ వేసుకొని స్క్వేర్ షేప్లో మనం బాక్స్ లాగా వేసుకొని, బాక్స్ అవతల చూస్తున్నారు కదా వీడియోలో, బాక్స్కి అవతల అయితే మనం కట్ చేసుకున్న స్లీవ్ ఎగ్జాక్ట్లీగా అలా పెట్టుకోవాలన్నమాట. బాక్స్ పక్కన ఈ బాక్స్ వచ్చేసి మనం బఫ్ పెట్టుకోవడానికి 3.5 inches పొడవు, అడ్డం 3.5 inches అయితే నేను మార్క్ వేసుకొని అలా బాక్స్ షేప్ అయితే తీసుకొని దాని పక్కన స్లీవ్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత మళ్ళీ పైన నుంచి 1 inch తీసుకొని అలా స్లీవ్ లేకైతే నేను కలిపేసాను అనమాట.
చూస్తున్నారు కదా ఇప్పుడు వీడియోలో, అదే విధంగా నేను మార్క్ వేసుకున్న విధంగా అయితే కట్ చేసుకుంటాను. ఇది పైన బఫ్ పెట్టుకోవడానికి అనమాట. నేను కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. ఇంకా ప్లీజ్ అండి నా వీడియోస్ ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోస్ చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడు నేను ఇది 4 మడతలుగా తీసుకోలేదు, ఎందుకంటే నా క్లాత్ సరిపోలేదన్నమాట. మీకు క్లాత్ ఉంటే 4 ఫోల్డింగ్లుగా తీసుకొని ఒకటేసారి కట్ చేసుకోవచ్చు స్లీవ్. నేను సింగిల్గానే వేసుకొని మళ్ళీ కొంచెం పైన క్లాత్ ఎక్కుంటే అక్కడ పెట్టుకొని ఇంకొక హ్యాండ్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే వీడియో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే మీకైతే నేనైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాపై ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మా లాంటి చిన్న చిన్న ఫ్యామిలీస్ని మీరు సపోర్ట్ చేస్తే మేము కూడా ఎంతో ఇలాంటి వీడియోస్ చేయాలి అని ఇంకా ముందు అయితే ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తూ ఉంటాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే పిన్ టు పిన్ అర్థమవుతుంది నీట్గా. ఇంకా నేను ఇలా మంచి మంచి మోడల్స్ డిజైన్స్తో అయితే నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్ అయితే కట్ చేసుకున్నాం కదా స్లీవ్ది, అది వచ్చేసి ఇలా మనము పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇది బఫ్. నెక్స్ట్ వీడియో వచ్చి స్టిచ్చింగ్ అయితే నేను చూపిస్తాను.